నమస్తే, నేను మీ సతీష్. ఫిబ్రవరి 2వ తారీఖు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి తేదీ. మరి ఫిబ్రవరి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతా ఉంది, అక్కడ రాజకీయాలపైన ఈ 2వ తారీఖు ఎలాంటి ప్రభావం చూపబోతా ఉంది, అసలు ఈ రకమైనటువంటి చర్చలకు కారణాలు ఏమిటి, ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఫిబ్రవరి 2వ తారీఖు 2వ తేదీ, ఇది ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఏంటి సార్ 2వ తారీఖున ఏం జరగబోతా ఉంది? ఏం జరగబోతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొక కుట్రకి తెరదీయబోతున్నాడు. ఏంటి అంటే అది వివేకానంద రెడ్డి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి బాబాయ్, ఆయన్ని మర్డర్ చేశారు. ఇప్పుడు షర్మిల ఏకుమేకై కూర్చున్నది, తన సొంత చెల్లెలు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే వివేకానంద రెడ్డి కూతురు, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకొక చెల్లెలు సునీత రెడ్డి ఇప్పుడు పులివెందుల్లో కంటెస్ట్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే ఒక స్థూలంగా, ఒక బ్రాడ్గా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనపడుతున్నది. దాని మీదే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒక చర్చలు జరిపినట్టుగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎట్లా ఆపాలి? షర్మిలని ఆపటానికి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్ల పడ్డాడు, ఆపలేకపోయాడు. ఇప్పుడు సునీతని ఎట్లా అడ్డుకోవాలి అనే దానికి ఇప్పుడు కుట్రకి తెరతీశాడు. దానికి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ట్రంప్ కార్డు ఏంటి అంటే, సునీతని అడ్డుకోవటానికి ట్రంప్ కార్డు ఏమున్నది జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే, వివేకానంద రెడ్డికి షమీం అని ఒక సెకండ్ వైఫ్ ఉన్నది అని. ఆ షమీము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ట్రంప్ కార్డు. ఆమెతోటి ఇంతకు ముందర మీరు గమనిస్తే ఆమెతోటి సిబిఐ ముందర ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు. స్టేట్మెంటు ఇప్పించి దాన్ని మొత్తం సాక్షి పేపర్లో మొత్తం రాశారు. ఏంటి, 2008లో నాకు వివేకానంద రెడ్డి పరిచయం అయ్యాడు, తర్వాత మేము 2010లో మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, తర్వాత 2015లో మా ఇద్దరికి ఒక పిల్లాడు పుట్టాడు, వాడి పేరు షహన్షా. ఇది అంతా కూడా సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి వీళ్ళకి ఇష్టం లేదు, అందుకని వాళ్ళు కుట్రవన్నీ లేపేశారు అని చెప్పి అటువంటి స్టేట్మెంట్ ఇప్పించారు. దాన్ని సిబిఐ పరిగణలోకి ఎందుకు తీసుకోదు, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు జరపదు అని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా ప్రశ్నించాడు కూడా. అటువంటివి ఎందుకు చేయరు, అసలు అటువంటి అనుమానం రావాలి కదా సిబిఐకి అని ఈయన అనుమానం రేకెత్తించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ షమీం ఎవరైతే ఉన్నారో ఈమె జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్న ట్రంప్ కార్డు. ఈ ట్రంప్ కార్డుని ఇప్పుడు ఈ దశలో సునీత పులివెందుల్లో పోటీ చేస్తుంది అన్న ఒక రూఢిగా వచ్చిన ఈ వార్తల నేపథ్యంలో ఆ ట్రంప్ కార్డుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రయోగించబోతున్నాడు అనేది ఇప్పుడున్న సమాచారం. అదేంటంటే దానికి ఇప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు ముహూర్తం పెట్టుకున్నట్టుగా, అంటే నాకు ఈ ఆస్తుల్లో వాటా కావాలి, అంటే వివేకానంద రెడ్డికి అసలు వారసుడు ఈ షహన్షా అని ఆ పిల్లాడి పేరు మీద ఈమె కోర్టులో కేసు దాఖలు చేయబోతున్నది అనేది పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతున్నది. అందుకని మీరు అంత స్పెసిఫిక్గా మీరు అడుగుతున్న కారణం కూడా అదే. ఎందుకంటే ఇది చాలా కీలకమైన నిర్ణయం కాబోతున్నది. అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున కానీ ఎందుకు చేయాలి అంటే, కోర్టు నుంచి కనుక ఏదన్నా ఈ ఆస్తులకి సంబంధించిన డిస్ప్యూటు రేగొడితే ఏమవుతుంది అంటే ఆ ఆస్తులన్నీ డిస్ప్యూట్లో పడిపోతాయి, కోర్టు న్యాయ పరిధిలోకి వచ్చేస్తాయి కదా. అప్పుడు సునీత వాటిని అమ్మటానికి కానీ వాటిని అనుభవించటానికి కానీ కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. అంటే ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అట్లాగే జరుగుతుందనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే చాలా ఆస్తులు, నేను విన్నది ఏంటి అంటే, చాలా ఆస్తులు ఎప్పుడైతే వివేకానంద రెడ్డి మొదటి నుంచి కూడా ఆస్తుల్ని కూతురు పేరు మీదే పెట్టాడు అనేది నేను విన్నది, సబ్జెక్టు కరెక్షన్. మరి కొన్ని ఆస్తులు ఏమన్నా ఆయన పేరు మీద ఇంకా ఉన్నాయేమో మనకు తెలియదు.
దాదాపుగా చాలా ఆస్తులు సునీత పేరు మీదే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సునీత పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఇప్పుడు డిస్ప్యూట్లోకి నెడితే సునీతని ఆర్థికంగా చక్రబంధంలో ఇరికించవచ్చు అనేది అది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్. మరి ఆ మాస్టర్ ప్లాన్కి ముహూర్తం 2వ తారీఖు పెట్టుకున్నట్టుగా మనకి ఈ రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి అందులో మరి షర్మిల విషయంలో అన్ని నట్లు బిగించాలని చూసి ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి ఎదురు దెబ్బ తిన్నాడో మరి ఇందులో కూడా ఎదురు దెబ్బ తింటాడా, సక్సెస్ అవుతాడా అనేది వేచి చూడాలి. అందుకు 2వ తారీఖు రెండో భార్య రెండో వాట అంటూ కూడా ఇది ప్రచారం జరగడానికి కారణం ఇవే అంశాలు. ఇది ఎందుకంటే ఆ షమీము జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉన్న ట్రంప్ కార్డు. ఆమె మరి జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండటం వల్ల మరి ఏమన్నా లాభం కలుగుతుందని అనుకుంటున్నదేమో. ఆమెకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ వాడుకున్న తర్వాత వదిలేస్తాడనే విషయం అది నెమ్మదిగా తెలుస్తుంది. అది పెద్ద సీక్రెట్ కూడా ఏం కాదు కదా. సో అందుకని ఆ ఫిబ్రవరి 2వ తారీఖున ఆమెతోటి కేసు వేయించబోతున్నాడు అనేది విస్తృతంగా జరుగుతున్న చర్చ. మరి ఇది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు లీగల్గా, ఎంతవరకు అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాలి. లీగల్గా సాధ్యమా అసాధ్యమా అనేది చూడరు. ఇది జగన్మోహన్ రెడ్డి మార్కు రాజకీయం అన్నమాట. ముందు దాన్ని డిస్ప్యూట్లోకి తోసేస్తే మనం సగం సక్సెస్ అయినట్టు. ఆ స్ట్రాటజీతోనే జగన్మోహన్ రెడ్డి ముందరికి వెళ్తున్నాడని చెప్పి ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఫిబ్రవరి 2వ తారీఖు అనేటువంటి చర్చ వెనకాతలు దాగున్నటువంటి అసలు రహస్యం 2వ తారీఖు రెండో భార్యతో రెండో వాటా కోసం హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి అయితే కనుక సునీత మీద కేసు వేయించబోతా ఉన్నారు. ఇదే ఈ చర్చకు అసలైనటువంటి కారణము. మరి పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లో వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.